ఒకసారి మన ప్రార్థనలో కూర్చోంగలోనే కొడుకు కూతురు కుటుంబము కష్టము నష్టము రోగము వ్యాధి కన్నీరు దెయ్యాలు పోతలు ఏం కనపడకూడదండి. ఒకటే అప్పుడు నా దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాలన్నింటిని వర్షపెట్టి మీరు రాసుకుంటారండి. అందుకే యోహాను సువార్త చివరి వచనంలో ఒక మాట ఉంటది. ఏంటి అనంటే, ఆయన చేసిన మేళ్లు గనక రాస్తే ఈ భూమే సరిపోదన్నాడు భక్తుడు. అవును కదా, మీ జీవితంలో కూడా ఎన్ని మేళ్లు చేశారు చెప్పండి అంటే, ఒకటి కాదు రెండు కాదు, చచ్చిపోయిన వారిని కూడా లేపిన సమర్థుడు మన దేవుడు. నిలబడడానికి నీడలేని వాళ్ళకి గృహాన్ని ఇచ్చిన దేవుడు మన దేవుడు. అసలు వీళ్ళకి పెళ్లిళ్లే కావు, వీళ్ళు బతికే బాగుపడదంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి నిరూపించాడు మన దేవుడు. గర్భఫలం లేదు అనుకున్న చోట గర్భాన్ని తెరిచాడు మన దేవుడు. అసలు వీళ్ళు నిలబడలేరు, వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అనుకుంటే నిలబెట్టి తానేంటో నిరూపించుకున్నాడు మన దేవుడు. ఈ రోగము తగ్గదు అనుకున్న వేళ ఆ రోగాన్ని వైద్యులు కూడా అందనప్పుడు కూడా ఆ తగ్గని రోగాన్ని సైతం తగ్గించి నేను గొప్ప దేవుణ్ణి ఉన్నవాణ్ణి అని వాడిని నిరూపించాడు మన దేవుడు. మీరు చేసే ప్రార్థనలో దేవుడు ఎక్కువ కనపడాలా, మీరు మీ సమస్యలు మీ కుటుంబము తక్కువ కనపడాలా? అప్పుడు గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు.